స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం కొత్త ట్రైలర్ వచ్చేసింది. సినిమాపై అంచనాలను పెంచుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓ నటుడిగా బన్నీ స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉంటుందని చూసిన ప్రతి అభిమాని కాలర్ ఎగరేస్తాడని హరీష్ శంకర్ భరోసా ఇచ్చేశాడు. ఇక ఈ కొత్త ట్రైలర్ లో 24వ సెకండ్ దగ్గర మనకు ఒక హాస్య నటి కనబడుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతోంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఎంత పెద్ద నటుడో మీకు తెలుసా? అయినా కూడా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆమెకు సినీ అవకాశాలు రావాలని అస్సలు ప్రయత్నించలేదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో పుట్టి పెరిగి తెలుగులో రాజుగారి గది సినిమాలో బలుసుపాడు బుజ్జమ్మగా, సరైనోడు సినిమాలో సాంబార్ పాత్రల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది విద్యుల్లేఖ రామన్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో విద్యుల్లేఖ పాత్రకు డబ్బింగ్ చెప్పిద్దామని చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులతో ప్రయత్నించారట. కానీ ఎవరి గొంతు నప్పకపోవడంతో గౌతమ్ మీనన్ విద్యుల్లేఖనే డబ్బింగ్ చెప్పమన్నారట. ఒక వారం రోజుల పాటు తెలుగు డబ్బింగ్ ఎలా చెప్పాలో సాధన చేసి తనకు తానుగా డబ్బింగ్ చెప్పుకుంది. అలా విద్యుల్లేఖ తెలుగు రాకపోయినా తెలుగుని కష్టపడి నేర్చుకుని మొదటి సినిమా నుండే తెలుగులో డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టింది. తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం వల్లే తన గొంతులోని ఒక విధమైన హాస్యం చాలా మందికి నచ్చడం వల్ల తనకు తెలుగులో అవకాశాలు బాగా పెరిగాయని చెప్పుకొచ్చింది. విద్యుల్లేఖ రామన్ తండ్రి పేరు మోహన్ రామన్. ఈయన తమిళ, హిందీ భాషల్లో చాలా పెద్ద నటుడు. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో చేశారు. విద్యుల్లేఖను తన తండ్రి చాలా మందికి రికమెండేషన్లు చేయడం వల్లనే అవకాశాలు ఎక్కువగా వచ్చాయని చాలా మంది చెప్పుకునేవారని, ఆ వార్తలు తనను చాలా బాధించాయని, ఎందుకంటే అదంతా అబద్ధమని చెప్పింది. నా తండ్రి ఏ దర్శకుడికి సిఫారసు చేయలేదని, నటన ఆయన కూతురిగా పుట్టినందువల్ల నా రక్తంలో ఉండొచ్చు, కానీ నాన్న ఎప్పుడు నేను సిఫారసు చేయను, కష్టపడి నీ అంతట నువ్వు పైకి వస్తే ఎప్పటికీ మిగిలిపోతావు, నేను గనక సిఫారసు చేసి నీకు అవకాశాలు ఇప్పిస్తే ఎక్కడో ఒక చోట ఆగిపోతావు అని చెప్పేవారంట. అలా ఎంతో కష్టపడి పైకి వచ్చిన విద్యుల్లేఖ ఇంకా ఎన్నో హాస్య ప్రధానమైన పాత్రలు చేయాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.